నివసిస్తున్న రౌలపల్లి కలాం ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్త వివరాలకు వెళ్లే ముందు భారీ వర్షాలతో వట్టువాగు విపరీతంగా పడుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు
వార్తా వివరాలకు వెళ్లే ముందు భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు ఏమీ పట్టినట్టు చూశారు. ఆఖరికి డిఆర్ఎం, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించడం భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కళంలో ఆల్ట్ సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు ఏమీ పట్టినట్టు చూశారు. ఆఖరికి డిఆర్ఎం, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించడం భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కళంలో ఆల్ట్ సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు ఏమీ పట్టినట్టు చూశారు. ఆఖరికి డిఆర్ఎం, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించడం భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కళంలో ఆల్ట్ సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు ఏమీ పట్టినట్టు చూశారు. ఆఖరికి డిఆర్ఎం, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించడం భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కళంలో ఆల్ట్ సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు ఏమీ పట్టినట్టు చూశారు. ఆఖరికి డిఆర్ఎం, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించడం భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కలాన్లో ఆల్టో సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు, భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు ఏమీ పట్టినట్టు చూశారు. ఆఖరికి డిఆర్ఎం, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించడం భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కలాన్లో ఆల్టో సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు, భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు ఏమీ పట్టినట్టు చూశారు. ఆఖరికి డిఆర్ఎం, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించడం భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కలాన్లో ఆల్టో సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు, భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు ఏమీ పట్టినట్టు చూశారు. ఆఖరికి డిఆర్ఎం, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించడం భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కలాన్లో ఆల్టో సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు, భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు
ఏమీ పట్టనట్టు చూశారు. ఆఖరికి DRM, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించిన భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కలాన్లో ఆల్టో సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు, భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు ఏమీ పట్టనట్టు చూశారు. ఆఖరికి DRM, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించిన భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కలాన్లో ఆల్టో సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు, భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు ఏమీ పట్టనట్టు చూశారు. ఆఖరికి DRM, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించిన భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కలాన్లో ఆల్టో సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు, భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు, నియోజకవర్గ నాయకులు ఏమీ పట్టనట్టు చూశారు. ఆఖరికి DRM, రైల్వే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకపోయింది. రైల్వే శాఖ ఎట్టకేలకు పాత ట్రైన్స్ పునరుద్ధరించిన భాగంగా వికారాబాద్, సికింద్రాబాద్ రైలుకు రావులపల్లి కలాన్లో ఆల్టో సదుపాయం కల్పించారు. అంతకుముందు రైల్వే స్టేషన్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి, కానీ అవి సరైన సమయానికి ప్రజలకు అందుబాటులో లేదు. వికారాబాద్, కాచిగూడ రైలు ఆగడంతో కొంత ఉపశమనం కలిగింది. మిగిలిన రైళ్లను కూడా అలాగే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న రావులపల్లి కలాన్ ప్రజలకు ఆశ నెరవేరింది. గ్రామ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్తా వివరాలకు వెళ్లే ముందు, భారీ వర్షాలతో వట్టివాగు ఉధృతంగా పారుతుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైలు సదుపాయం ఎట్టకేలకు కలిగింది. గ్రామ నాయకులు వినతి ఇచ్చిన అధికారులు,